Hi everyone, welcome to Sham Institute online classes. So Railway Mega Talent Test ki sambandhinchi ALP stage 1 mathematics విభాగంలో ఉన్నటువంటి క్వశ్చన్స్ యొక్క ఎక్స్ప్లనేషన్ అనేటువంటిది చూద్దాం. Question number 2. So what is given? 30 men can do a piece of work in 16 days working 8 hours a day. How many men are needed to complete another work in which is twice the first one in 10 days working 12 hours a day? The following are the steps involved in solving the above problem. Arrange them in a sequential order. సో ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఆన్సర్ చెప్పమనట్లేదు, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి కావలసిన స్టెప్స్ ఏ విధంగా ఆర్డర్లో రాయాలి అనేటువంటిది క్వశ్చన్ అడుగుతున్నారు. సో 30 మంది పురుషులు రోజుకి 8 గంటల చొప్పున పని చేస్తూ ఒక పనిని 16 రోజులలో పూర్తి చేయగలరు. అయితే ముందున్న పనికి రెట్టింపు పనిని రోజుకి 12 గంటల కష్టపడి 10 రోజులలో పూర్తి చేయాలి అంటే ఎంతమంది కావలెను అనేటువంటిది అడుగుతున్నారు. దాంతోపాటు పై సమస్యను సాధించడానికి సోపానాలు అంటే స్టెప్స్, సో ఈ క్రింద ఇవ్వబడినవి వాటిని సరైన క్రమంలో అమర్చండి. ద ఫాలోయింగ్ స్టెప్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సాల్వింగ్ ద అబోవ్ ప్రాబ్లం. అరేంజ్ దెమ్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అంటున్నారు. ఇదిగోండి ABCD అని 4 స్టెప్స్ ఇచ్చారు. ఆ స్టెప్స్ని ఆర్డర్లో అరేంజ్ చేయండి అనేటువంటిది క్వశ్చన్. జనరల్గా ఆలోచించండి, ఏ క్వశ్చన్ని సాల్వ్ చేయాలన్నా మనకి ఫస్ట్ ఫార్ములా కావాలి. ఫస్ట్ ఏం కావాలి? ఫార్ములా కావాలి. మరి ఇక్కడ ఫార్ములా ఎక్కడ ఉంది సార్ అంటే చూడండి, M1D1H1/W1 ఈక్వల్ టు M2D2H2/W2. అంటే ఫస్ట్ C అనే స్టెప్ ఉండాలి. దట్ ఈజ్ ఫార్ములా సార్. దట్ ఈజ్ M1D1H1/W1 ఈజ్ ఈక్వల్స్ టు M2D2H2/W2 అనేటువంటిది ఫార్ములా. ఇది ఫార్ములా ఉండాలి. అంటే మన ఫస్ట్ స్టెప్ ఫార్ములా ఉండాలి అంటే ఫస్ట్ చాయిస్ మంది C అయి ఉండాలి. C ఉన్న ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్లో లేదు, C ఉన్న ఆప్షన్ మొదటి స్టెప్ సెకండ్ ఆప్షన్లో లేదు, C ఫస్ట్ స్టెప్గా థర్డ్ ఆప్షన్లో లేదు. సో C ఫస్ట్ స్టెప్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది. యువర్ ఆన్సర్ గోస్ టు ఫోర్త్ ఆప్షన్ విల్ బీ ద రైట్ ఆన్సర్. అంటే ఫార్ములా ఉన్నటువంటిది ఫస్ట్ స్టెప్ ఫోర్త్ ఆప్షన్లో ఉంది కాబట్టి డైరెక్ట్గా ఫోర్త్ ఆప్షన్ని మనం ఎలెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్, ఒకవేళ 2 C ఆప్షన్స్తో స్టార్ట్ అయ్యేవి ఒకవేళ ఉండుంటే, అంటే ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఫార్ములా రాసిన తర్వాత ఆ ఫార్ములాలో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఫార్ములాస్లో వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. మరి ఆ వాల్యూస్ అనేటువంటివి ఏంటి సార్ అంటే, సో చూడండి 30 మంది, M1 అంటే 30 మంది ఇచ్చారు పురుషులు, రోజుకి 8 గంటలు, H1 అనేటువంటిది ఇచ్చారు, అలా 16 రోజులలో అంటున్నారు. అంటే 16 రోజులలో రోజుకి 8 గంటల చొప్పున సో ఒక పనిని చేయగలరు. ఒక పని ఏంటో తెలియదు కాబట్టి X యూనిట్ల పని అయితే, అంటే దట్ షుడ్ బి ఈక్వల్ టు అంతకు ముందున్న పనికి రెట్టింపు, ట్వైస్ ద వర్క్ అంటున్నారు కాబట్టి 2X అనేటువంటిది తీసుకుంటాం. రోజుకి 12 గంటల చొప్పున కష్టపడి అంటే 12 అవర్స్ చొప్పున కష్టపడి 10 రోజులలో అనేటువంటిది అంటున్నాడు. 10 డేస్లో మరి ఎంతమంది కావలను అనేటువంటిది మంది M2 సెకండ్ సిచ్యువేషన్లో మెన్ అడుగుతున్నారు. సో కాబట్టి M2 దీన్ని సో సబ్స్టిట్యూటింగ్ ద వాల్యూస్ విచ్ ఆర్ గివెన్ అంటారు. సార్ ఇచ్చిన క్వశ్చన్లో ఏవైతే వాల్యూస్ ఇవ్వడం జరిగిందో ఆ వాల్యూస్ని ఫార్ములాలో రాశాను. మరి మనకి ఈ స్టెప్ ఎక్కడ ఉంది సార్ అంటే సెకండ్ స్టెప్ B అనేటువంటిది చెప్పడం జరిగింది. అంటే C తర్వాత B ఉండాలి. ఎప్పుడైతే ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయడం జరిగిందో ఆ తర్వాత మనకేం కావాలి? ఈ M2 మనకు కావాలి. అంటే M2 మనకు కావాలి కాబట్టి దేర్ఫోర్ M2 విలువ ఏమని చెప్తామంటే ఈ పదాలన్నీ ఇటు తీసుకొచ్చేస్తే రివర్స్ అవుతాయి సార్. దట్ ఈస్ 30 × 16 × 8
డివైడెడ్ బై జనరల్లీ ఎక్స్ ఉంది, ఈ బై 2x పైకి వచ్చేస్తుంది కాబట్టి ఇంటూ ఇక్కడ 2x రాస్తాం, ఈ 10 × 12 కిందకు వచ్చేస్తాయి, ఇవి క్రిందకు వచ్చేస్తాయి కాబట్టి 10 × 12 అనేటువంటిది డిఫైన్ చేస్తాం. ఇప్పుడు m2 వాల్యూ దీన్ని సాల్వ్ చేస్తే వస్తుంది. అంటే మనకి ఏదైతే కావాలో అది మన వైపు ఉంచుకొని మిగిలిన నెంబర్స్ని ఇటు స్టెప్స్ ఈ విధంగా తీసుకురావాలి. ఇది థర్డ్ స్టెప్ అవుతుంది. ఈ థర్డ్ స్టెప్ ఎక్కడ ఇచ్చాడు సార్ అంటే m2 = అనేటువంటిది ఇవ్వడం జరిగింది. ఇది థర్డ్ స్టెప్ అంటే దట్ ఈస్ ఏ అనేటువంటిది అవుతుంది. ఇప్పుడు ఇక మనకి ఫైనల్ స్టెప్ ఏమవుతుంది సార్ అంటే దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే వచ్చేటువంటి వాల్యూ మనకి ఫైనల్ స్టెప్ని రిప్రజెంట్ చేస్తుంది. చూడండి సార్, ఎక్స్ క్యాన్సిలేషన్ అవుతుంది, రైట్. ఆ తర్వాత 10 సో 10 3s క్యాన్సిలేషన్ అవుతుంది. నెక్స్ట్ 4 3s 4 2s క్యాన్సిలేషన్ అవుతుంది. నెక్స్ట్ 3 క్యాన్సిలేషన్ అవుతుంది. అప్పుడు m2 వాల్యూ 16 × 2 32 32 × 2 64 అనేటువంటిది మిగులుతుంది. దేని వాల్యూ సార్ అంటే అది m2 వాల్యూ. ఎప్పుడైతే m2 వాల్యూ 64 అనేటువంటిది వచ్చిందో సో ఎంతమంది కావాలను అంటే 64 men కావాలి. మరి ఇది ఫైనల్ స్టెప్ డి అనే స్టేట్మెంట్గా ఇచ్చారు. డి అనేటువంటి స్టేట్మెంట్. మరి మన సోపాన క్రమం దాన్నే ఫ్లో చార్ట్ అంటారు సార్. ఆ సోపాన క్రమం ఏముండాలంటే మొదటిది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయాలి. సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు కావాల్సింది మన వైపు ఉంచుకోవాలి, m కావాలి ఎంతమంది. ఆ తర్వాత దాన్ని క్యాలిక్యులేషన్ పార్ట్ అంటారు, సింప్లిఫికేషన్ పార్ట్ ఫైనల్లీ. సో అప్పుడు డి సిబిఏడి అనేటువంటిది క్రమం. సో సిబిఏడి అనేటువంటిది క్రమం ఫోర్త్ ఆప్షన్లో ఇచ్చారు. కానీ మనం ఎగ్జామినేషన్ హాల్లో ఇంత నీట్గా రాయాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఎప్పుడైతే మనం క్వశ్చన్ చూడంగానే మ్యాథమెటికల్ క్వశ్చన్ ఒకటి చేయాలి అంటే సో దాంట్లో ఫస్ట్ ఫార్ములా ఉండాలి అని తెలవాలి. ఫస్ట్ ఫార్ములా ఉన్నటువంటిది సి అనే స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి క్రమం మనకు సితో స్టార్ట్ అవ్వాలి. అలా స్టార్ట్ అయింది ఒక్క ఫోర్త్ ఆప్షన్లోనే ఉంది కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, right. Now the next question number 5th one. Yes, what is given sir? Question number 5th one ఒక టేబుల్ ని రిప్రజెంట్ చేశారు. The given table represents marks obtained by 4 students WXYZ స్టూడెంట్స్ ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. as well as PCBM will be subjects ని రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. The maximum marks in each subject will be 100. So the average marks of the 4 students in P and C together అనేటువంటిది అడుగుతున్నారు. ద యావరేజ్ మార్క్స్ ఆఫ్ ద 4 స్టూడెంట్స్ ఇన్ P and C together. ఇచ్చిన పట్టికలో WXYZ అను 4 విద్యార్థులు PCBM అనే 4 సబ్జెక్టులలో పొందిన మార్కులను ఇవ్వడం జరిగింది మరియు ప్రతి సబ్జెక్టుకు గరిష్ట మార్కులు 100. P మరియు C సబ్జెక్టులలో 4 విద్యార్థుల యొక్క సరాసరి మార్కులు ఎంత? 1 దశాంశానికి సవరించండి. రౌండ్ టు 1 డెసిమల్ ప్లేస్ అనేటువంటిది అంటున్నారు. సో P మరియు C యావరేజ్ అనేటువంటిది అడుగుతున్నారు. యావరేజ్ అనేటువంటిది చేయాలి. సో P మరియు C అనేటువంటి సబ్జెక్టులలో అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో P మరియు C సో అంటే ఇవన్నీ ఎస్ అందరి యొక్క యావరేజ్ P మరియు C సబ్జెక్టులలో అనేటువంటిది ఇస్తున్నారు. యాడప్ చేద్దాం. 70 + 90 + 55 + 80 + 60 + 20 నెక్స్ట్ +90 +80 అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. టోటల్ 8 వాల్యూస్ డివైడెడ్ బై 8. ఎందుకు సార్ అంటే యావరేజ్ సగటు అనేటువంటి దానికి ఫార్ములా యావరేజ్ ఈజ్ ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటాం సార్. సగటు అంటే రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అనేటువంటిది మనకి ఫార్ములాని సూచిస్తుంది. అయితే
పి మరియు సి సబ్జెక్టు, పి మరియు సి రెండింటిని కలిపి యావరేజ్ మార్క్స్ని గుర్తించండి అంటే పిసి రెండింటిని కలపాలి. అంటే ఇవి ఒక 4 అబ్జర్వేషన్స్, ఇవి ఒక 4 అబ్జర్వేషన్స్, టోటల్ 8 అబ్జర్వేషన్స్ కాబట్టి బై 8 అనేటువంటిది చెప్తాం. సో ఈ డివైడెడ్ బై 8 అనేటువంటిది ఉంటుంది. మరి ఈ న్యూమరేటర్ అంతటినీ కలిపితే 545 అనేటువంటిది డిఫైన్ చేయబడుతుంది. సో చెక్ చేద్దాం. 8 టేబుల్లో 8 6 ఆర్ 48 అంటే ఎస్ ఇంకా 6 లెఫ్ట్ అవుతుంది 65, 8 8 ఆర్ 64 అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ 1 లెఫ్ట్ అవుతుంది. డెసిమల్ ప్లేస్ తీసుకుంటే 10, 8 1s ఆర్ 8, 2 లెఫ్ట్ అవుతుంది 20, 8 2s ఆర్ 16, 4 లెఫ్ట్ అవుతుంది 40, 8 5s ఆర్ 40. సో దిస్ షుడ్ బి ఈక్వల్స్ టు 68.125. సో హియర్ ద వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ రౌండ్ టు 1 డెసిమల్ ప్లేస్ అంటున్నారు. రౌండ్ టు 1 డెసిమల్ ప్లేస్, ఒక దశాంశానికి సవరించండి అనేటువంటిది అంటున్నారు. అంటే డెసిమల్ ప్లేస్ తర్వాత ఒక డిజిటే కావాలి. డెసిమల్ ప్లేస్ తర్వాత ఒక డిజిటే కావాలి అంటే దాని నెక్స్ట్ డిజిట్ని అబ్జర్వ్ చేయాలి. ఈ ఒక డిజిట్ కావాలి అన్నప్పుడు దీని తర్వాత ఉండే డిజిట్ 5 ఆర్ మోర్ ఉంటే ప్రీవియస్కి 1 యాడ్ చేయాలి. సో మనకు ఒక డిజిట్ కావాలి, దాన్ని వదిలేసి దాని నెక్స్ట్ డిజిట్ని చెక్ చేయాలి. ఆ నెక్స్ట్ డిజిట్ 5 ఆర్ అబోవ్ ఉంటే ఈ ప్రీవియస్ డిజిట్కి 1 యాడ్ చేయాలి. 5 ఆర్ అబోవ్ కాకుండా లెస్ దాన్ 5 ఉంటే యాజ్ ఇట్ ఈజ్ ఆ ఒక్క డిజిట్ రాయాలి. మరి మనకు ఒక డిజిట్ కావాలన్నప్పుడు దాని నెక్స్ట్ డిజిట్ చూస్తే 5 కంటే లెస్ ఉంది కాబట్టి సో రౌండ్ టు 1 డెసిమల్ ప్లేస్ అన్నప్పుడు 68.1 అనేటువంటిది ఫైనల్ ఆన్సర్గా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎస్, విచ్ విల్ బీ గివెన్ ఇన్ సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. Right now the next question number 8th one. M, N and O can do a work in 22, 24 and 16 days respectively if they work for a day alternatively such that M works on the first day, N works on the second day, O works on the third day and then again M works on the fourth day and so on. Then how many days approximately the work be completed? So M, N మరియు O అను ముగ్గురు వ్యక్తులు ఒక పనిని వరుసగా 22, 24 మరియు 16 రోజులలో పూర్తి చేయగలరు. వారు రోజు విడిచి రోజు ఈ క్రింది విధంగా పని చేయుచున్నారు. మొదటి రోజు M, రెండవ రోజు N, మూడవ రోజు O పని చేస్తున్నారు. అదేవిధంగా మళ్ళీ 4వ రోజు M పని చేసిన ఈ విధానంలో ఆ పని మొత్తము పూర్తి అవ్వడానికి సుమారుగా సమయము ఎంత పడుతుంది రోజులలో గుర్తించండి అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. మరి సుమారుగా ఎన్ని రోజుల టైం పడుతుంది అనేటువంటిది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చినప్పుడు సో M అనేటువంటి వ్యక్తి యాజ్ వెల్ యాజ్ N అనేటువంటి వ్యక్తి, O అనేటువంటి వ్యక్తి గురించి చెప్పడం జరిగింది. M అనే వ్యక్తి ఒక పనిని పూర్తి చేయటానికి 22 రోజులు తీసుకుంటాడు అనేటువంటిది, N అనే వ్యక్తి 24 రోజులు తీసుకుంటాడని, O అనే వ్యక్తి 16 రోజుల సమయం పడుతుంది అనేటువంటిది క్వశ్చన్లో అంటున్నారు. అయితే సో మరి టోటల్ వర్క్ అనేటువంటిది ఎంత ఉంటుంది? ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు యూనిట్ బేస్డ్గా ఇవ్వాలి. వాళ్ళు చేసే వర్క్ని ముందుగానే మనం ఊహించుకోవాలి. వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారు అనేటువంటిది. ఆ వర్క్ ఎప్పుడు కూడా మనకి LCM ఆఫ్ ద నెంబర్స్ని సూచిస్తుంది. ఈ 3 నెంబర్ల యొక్క కాసాగును సూచిస్తుంది. 22, 24, 16ల కాసాగు చూసినట్లయితే 528 యూనిట్లు అనేటువంటిది చెప్పాలి. ఎన్ని యూనిట్ల వర్క్ ఉంది అనేటువంటిది తీసుకోవడం జరుగుతుంది. మరి ఇన్ని యూనిట్ల వర్క్ ఎవరెవరు పర్ రోజుకి ఎన్ని చేస్తారు చూద్దాం. 22 ఇందులో చెక్ చేసినట్లయితే 22 2 44 పోతే 8 మిగులుతుంది 88, 22 4 88 అవుతుంది. అంటే M అనే వ్యక్తి రోజుకి
24 యూనిట్లు చేస్తాడు. 24 యూనిట్స్ పర్ డే అన్నట్లు ప్రతిరోజుకి 24 యూనిట్స్ ఎం చేస్తే అలా 22 రోజుల్లో 22 ఇంటూ 24 528 యూనిట్లు అయిపోతాయి. సో 24 అనేటువంటిది ఎన్నిసార్లు పోతుంది అంటే 22 సార్లు పడుతుంది. సో కాబట్టి ఎన్ అనే వ్యక్తి ప్రతిరోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు అంటే 22 యూనిట్లు చేస్తాడు. అదేవిధంగా ఓ అనే వ్యక్తి 16 ఇందులో ఎన్నిసార్లు పడుతుంది అంటే 16 3 48, 4 బ్యాలెన్స్ మళ్ళీ 48. సో 33 యూనిట్స్ పర్ డే అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సో కాబట్టి ఎం, ఎన్, ఓ అనే ముగ్గురు వ్యక్తులు ప్రతిరోజుకి 24, మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి 22, మూడవ వ్యక్తి 33 యూనిట్లు చేస్తున్నారని అర్థం. ఇప్పుడు వర్క్ ఎవరితో స్టార్ట్ అయింది? ఆల్టర్నేట్ డేస్ అంటున్నారు సార్. ముగ్గురు ఒకే రోజు చేయరు, ఒక రోజు ఒకడే చేస్తారు. ఆ రోజు ఎవరు అంటే మొదటి రోజు ఎం మాత్రమే చేస్తాడు, రెండవ రోజు ఎన్ మాత్రమే చేస్తాడు, మూడవ రోజు ఓ మాత్రమే చేస్తారు. అలా ఒక 3 రోజులలో ఎన్ని యూనిట్లు కంప్లీట్ అవుతున్నాయి సార్ అంటే 3 రోజులు అంటే ఎం ఒక రోజు, ఎన్ ఒక రోజు, ఓ ఒక రోజు. ఈ 3 రోజుల్లో ఎన్ని యూనిట్లు అవుతున్నాయి అంటే ఈ ముగ్గురి యొక్క వాల్యూని కలపాలి. సో 4 + 2 6, 6 + 3 అంటే 9 అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ 2 + 2 4, 4 + 3 అంటే 2 + 2 4, 4 + 3 అనేటువంటిది చూసినట్లయితే సో 7 అనేటువంటిది అవుతుంది. సో 4 అదేవిధంగా 2, 4 2 6, 6 3 9, అదేవిధంగా 2 2 4, 4 3 7 అంటే 3 రోజులలో 79 యూనిట్ల పని కంప్లీట్ అవుతుంది. 3 రోజులలో 79 యూనిట్ల పని కంప్లీట్ అవుతుంది. ఇలా ఒక షిఫ్ట్ చేశారు. మళ్ళీ 4వ రోజు ఎం, 5వ రోజు ఎన్, 6వ రోజు ఓ, ఇలా 3 రోజులు లెక్క తీసుకుంటూ వెళ్తే అది ఎన్నిసార్లు అనేటువంటిది మరి చూడాలి అంటే ఈ 79లో సుమారుగా ఎన్నిసార్లు పడుతుంది అనేటువంటిది చెక్ చేయండి. సో ఎన్నిసార్లు అనేటువంటిది తీసుకుంటాం సార్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే సో ఇటు చూడండి సార్, దీన్ని 6తో మల్టిప్లై చేస్తున్నాను, దీన్ని కూడా 6తో మల్టిప్లై చేస్తున్నాను. అప్పుడు 3 × 6 అంటే 18 రోజులలో ఎన్ని యూనిట్ల వర్క్ అయిపోతుంది? 6 9 54లో 4 అనేటువంటిది రాయడం జరుగుతుంది, 5 బ్యాలెన్స్. 6 ఏళ్ళు 42, 42 + 5 47, 474 యూనిట్లు వర్క్ అయిపోతుంది అని అర్థము. ఎన్ని రోజులకు? 18 రోజులకు 474 యూనిట్లు అయిపోతుంది. మరి నెక్స్ట్ 19వ రోజు వర్క్ స్టార్ట్ చేయాలి. ఎందుకు అంటే మనకి 474 యూనిట్లు అయితే పని పూర్తయినట్లు కాదు. పని పూర్తవ్వాలంటే 528 యూనిట్లు కావాలి. సో కాబట్టి ఆ 18వ రోజు తర్వాత 19వ రోజు కూడా వర్క్ చేయాలి. సో 19th డే అంటారు సార్ 19వ రోజు. మరి ఎవరు చేస్తారు సార్ అంటే 19వ రోజు షిఫ్ట్ మళ్ళా స్టార్ట్ అయ్యేది ఎంతోనే. ఎం అనే పర్సన్ స్టార్ట్ చేస్తాడు. 19వ రోజు ఎన్ని యూనిట్లు అయిపోతాయి? 24 యూనిట్లు అనేటువంటివి కంప్లీట్ అవుతాయి. సో కంప్లీట్ చేస్తే 4 + 4 అంటే 8 అవుతుంది, 7 + 2 అంటే 9 అవుతుంది. ఇదేమో 498 యూనిట్స్ అయ్యాయి. అయినా మనకి 528 యూనిట్స్ కావాలి అంటే మరొక రోజు చూద్దాం. సో దట్ ఈస్ 20th డే కూడా వర్క్ చేయడం జరుగుతుంది. 28th డే ఎవరు చేస్తారు? ఎన్ అనే పర్సన్ చేస్తారు. ఎన్ కెపాసిటీ ఎంత? రోజుకి 22 యూనిట్లు చేయడం జరుగుతుంది. 22 యూనిట్స్. మరి 22 యూనిట్స్ దీనికి కలిపితే ఏమవుతుంది సార్ అంటే 8 + 2 10 అవుతుంది, 9 + 2 11, 11 + 1
12 అనేటువంటిది అవుతుంది. సో 520 యూనిట్స్ అనేటువంటివి ఇక్కడికి అయిపోయాయి. మరి ఇంకో 8 యూనిట్స్ బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి ఆ 8 యూనిట్స్ చేయడానికి మళ్ళీ నెక్స్ట్ డే తీసుకోవాలి. ఆ నెక్స్ట్ డే ఎవరు చేస్తారు అంటే ఓ అనేటువంటి పర్సన్ చేస్తారు. అయితే ఈ ఓ అనే పర్సన్ రోజుకి 33 యూనిట్లు చేయొచ్చు, కానీ కావలసింది 8 యూనిట్ల వరకే. ఎందుకంటే ఇవి కలిపేస్తే మనకు ఎంత రావడం జరుగుతుంది అది మీరు చెక్ చేసుకోవాలి. ఇవి మొత్తం యాడ్ చేస్తే 4 + 4 8, 8 + 2 అంటే 10. నెక్స్ట్ 7 + 2 9, 9 + 2 అంటే 11, 11 + 1 12. నెక్స్ట్ 4 + 1 5, 520 యూనిట్స్ వచ్చేసింది. ఇంకొక 8 యూనిట్సే కావాలి. కానీ ఎంకి ఒక రోజులో 33 యూనిట్లు చేస్తాడు, కానీ 8 యూనిట్లు చేయడానికి 8/33 రోజులు పడుతుంది. అంటే చివరి 8 యూనిట్లు చేయటానికి చివరి 8 యూనిట్లు బ్యాలెన్స్ ఉంది సార్. ఈ చివరి 8 యూనిట్లు చేయటానికి ఓ అనేటువంటి పర్సన్కి ఫుల్ డే పడుతుందా అంటే ఫుల్ డే పట్టదండి. సో ఫుల్ డేలో 33 యూనిట్లు చేస్తారు. మరి ఆ 8 యూనిట్లు చేయడానికి 8/33 డే పడుతుంది. 8/33 డే పడుతుంది. అయితే మొత్తం ఎన్ని రోజుల టైం పడుతుంది అంటే 20 days 8/33 అని చెప్పాలి. సో పని మొత్తము పూర్తి అవ్వడానికి 20 and 8/33 డేస్ అనేటువంటిది ఇవ్వాలి. ఇది ఆన్సర్. 20 and 8/33 డేస్ అంటే మరి సుమారుగా ఎన్ని రోజులు పట్టింది? 20 and 8/33 డేస్. మరి 20 చేంజ్ ఉన్నటువంటి ఆప్షన్ ఇదొక్కటే కాబట్టి సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. 18th డే, 19th డే, 20th డే. సో నెక్స్ట్ 20 డేస్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎక్స్ట్రా టైం యాడ్ అవుతుంది. అంటే 20+ సుమారుగా ఉండాలి. 20 ఉన్నటువంటి ఆప్షన్ ఇదొక్కటే కాబట్టి సెకండ్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఓకే. Right, now the next question. A ladder 13 meters long reaches a window in which 12 meters above the ground, one side of the street, keeping its foot at the same point, and the ladder is turned to the other side of the street to reach a window 5 meters height. Then the width of the street is how much అంటున్నారు in meters. 13 మీటర్ల పొడవైన ఒక నిచ్చెన వీధికి ఒక వైపున నేల నుండి 12 మీటర్ల ఎత్తులో ఉన్న కిటికీకి చేరుకుంటుంది. అంటే ఆ కిటికీకి తాకుతుంది అని అర్థం. దాని అడుగు భాగాన్ని స్థిరంగా ఉంచి ఆ నిచ్చెనను మరోవైపుకు తిప్పితే 5 మీటర్ల ఎత్తులో ఉన్న మరో కిటికీని తాకుతుంది. అయినా ఆ వీధి వెడల్పు ఎంత? ఇదిగోండి సార్, హియర్ ఇట్ ఈజ్ ఏ స్ట్రీట్ అనేటువంటిది కన్సిడర్ చేద్దాం. ఇది ఒక స్ట్రీట్ అనేటువంటిది తీసుకుందాం. ఇది ఒక స్ట్రీట్. ఈ స్ట్రీట్ యొక్క విడ్త్ ఎంత ఉంది మనకు తెలవదు. అయితే ఈ స్ట్రీట్కి వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ ఈ పాయింట్ దగ్గర ఒక ల్యాడర్ అనేటువంటిది తీసుకుంటున్నారు. ఒక నిచ్చెన అంటాం సార్, ఒక ల్యాడర్. ఈ ల్యాడర్ అనేటువంటిది ఫస్ట్ ఈ సైడ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు, ఫస్ట్ ల్యాడర్ని ఈ సైడ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు అది దేనికి టచ్ అవుతుంది అనేటువంటిది అంటున్నారు అనేటువంటిది క్లారిటీగా అబ్జర్వ్ చేయాలి. ఈ సైడ్ ల్యాడర్ని గనక మనము కన్సిడర్ గనక చేస్తే, ఇలా ల్యాడర్ అనేటువంటిది ఈ విధంగా ఉంచినప్పుడు అది మొదటగా 13 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి 13 మీటర్ల పొడవైన నిచ్చెన 12 మీటర్ల ఎత్తులో ఉన్న కిటికీకి చేరుకుంటుంది అంటున్నాడు. ఈ నిచ్చెన పొడవు ఇచ్చేశారు 13 మీటర్లు. ఇది 12 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి ఒక కిటికీకి చేరుకుంటుంది అంటే ఇది 12 మీటర్స్ అనేటువంటిది అవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పడం జరిగింది అంటే దాని అడుగు భాగాన్ని ఇది ఫిక్స్డ్గా ఉంచి మరోవైపుకు తిప్పితే, అంటే ఇటువైపు కాకుండా వీధి ఇటువైపుకు తిప్పితే ఈసారి నిచ్చెన అనేటువంటిది ఇలా రావడం జరిగింది. అది ఏమవుతుంది సార్ అంటే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి కిటికీకి తాకుతుంది, ఇక్కడ ఉన్నటువంటి కిటికీకి తాకుతుంది. ఆ నిచ్చెన అనేటువంటిది ఇవ్వడం జరిగింది, ఇలా తాకుతుందట. అయితే ఆ కిటికీకి ఎంత మీటర్ల ఎత్తులో? 5 మీటర్ల ఎత్తులో ఉన్నటువంటి కిటికీని తాకుతుంది అంటున్నారు. మరి ఇది నిచ్చెన పొడవు ఫిక్స్డ్ కాబట్టి ఇది 13 మీటర్లు. ఇటు చూసిన 13, ఇటు చూసిన 13. నిచ్చెన ఎప్పుడు కూడా
కూడా ఒకే లెంత్ని కలిగి ఉంటుంది. అయినా ఆ వీధి వెడల్పు ఎంత? ఇదిగోండి, ఈ వెడల్పుని క్యాలిక్యులేట్ చేయండి అనేటువంటిది క్వశ్చన్. ఈ లెంత్ అనేటువంటిది ఎంత అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. మరి ఈ లెంత్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి సార్ అంటే వెరీ సింపుల్ కాన్సెప్ట్. సో పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు, పైథాగరస్ త్రికాలు అనేటువంటిది చెప్పాలి. పైథాగరస్ త్రికాలు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. వేటిని పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు అంటే సో 5, 12, 13ని పైథాగరస్ ట్రిప్లెట్స్ అంటారు. ఒక లంబకోణ త్రిభుజంలో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్ టు కర్ణము స్క్వేర్ అనేటువంటిది అవుతుంది. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ గివ్స్ హైపోటెన్యూస్ స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏంటి సార్ అంటే ఇది రైట్ యాంగిల్గా తీసుకుంటాం, ఇది రైట్ యాంగిల్గా తీసుకుంటాం. ఇప్పుడు చూడండి 12, 13 తెలిస్తే ఈ ఎడ్జ్ ఎంత ఉంటుంది? 12, 13 ఉన్నప్పుడు ఈ ఎడ్జ్ మనం ఎంత తీసుకోవాలి సార్ అంటే ఈ ట్రయాంగిల్లో ఇది 5 మీటర్స్ అనేటువంటిది అవుతుంది. నెక్స్ట్ 13, 5 ఉంటే ఇంకో ఎడ్జ్ 13, 5 ఉన్నప్పుడు ఇంకో ఎడ్జ్ ఎంత ఉంటుంది అంటే ఈ ఎడ్జ్ అనేటువంటిది 12 మీటర్స్ అనేటువంటిది తీసుకోవాలి. ఎందుకంటే 5, 12, 13 కనబడాల్సిందే, 5, 12, 13 కనబడాల్సిందే. ఇప్పుడు వీధి యొక్క వెడల్పు అనేటువంటిది అడిగాడు. సో దేర్ఫోర్ ఆ వీధి వెడల్పు ఎంత ఉంటుంది అనేటువంటిది అడిగాడు. ద విడ్త్ ఆఫ్ ద స్ట్రీట్, ఈ ఎల్ వాల్యూ ఏమవుతుందంటే 5 and 12 కలపాలి. సో ఎల్ ఈజ్ ఈక్వల్స్ టు 5 + 12, 5 + 12 అన్నప్పుడు దట్ ఈస్ 17 మీటర్స్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. 17 meters will be given in first option should be the correct answer. Okay. Right, now the next question, question number 14th one. If the LCM of 20x³ into y square and 10x⁴ into y⁴ is 20x⁴ y⁴, then find the HCF of the numbers అనేటువంటిది అడుగుతున్నారు. సో క్వశ్చన్ని గనక అబ్జర్వ్ చేసినట్లయితే సో 20 into x³ into y² మరియు 10 into x⁴ into y⁴ యొక్క కాసాగు 20 into x⁴ y⁴ అయితే గాసాబాను గుర్తించండి అనేటువంటిది క్వశ్చన్ సార్. ఇలాంటివి ఇచ్చినప్పుడు ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్గా కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా డైరెక్ట్గా రెండు సంఖ్యలు ఇచ్చారు, కాసాగు ఇచ్చారు, గాసాబా అనేటువంటిది అడుగుతున్నారు. మరి కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్స్ టు మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య. మనకు ఫార్ములా ఏముంటుంది సార్ అంటే కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా మొదటి సంఖ్య ఇంటూ రెండవ సంఖ్య అనేటువంటి ఫార్ములా అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో LCM ఇంటూ HCF ఇజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. వాట్ ఈజ్ గివెన్? LCM అనేటువంటిది ఇచ్చారు 20 ఇంటూ x⁴ ఇంటూ y⁴. ఐ డోంట్ నో అబౌట్ HCF. గాసాబా మనకు తెలియదు. సో గాసాబా మనం క్యాలిక్యులేట్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఫస్ట్ నెంబర్ ఇంటూ సెకండ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ 20x³ ఇంటూ y² ఇంటూ సెకండ్ నెంబర్ అంటే 10 into x⁴ into y⁴. రైట్, క్యాన్సిలేషన్ అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే x⁴ y⁴, హియర్ ఆల్సో x⁴ y⁴ gets cancelled. Now 20, here 20 gets cancelled. Therefore HCF of the numbers ఏమవుతాయి సార్ అంటే గాసాబా ఇక్కడ 10 లెఫ్ట్ అయింది, ఇక్కడ x³ y² లెఫ్ట్ అయింది కాబట్టి 10x³ ఇంటూ y² అనేటువంటిది మనం ఆన్సర్గా చెప్పాలి. 10x³ into y² is given in fourth option is the right answer. Okay. Right, now the next question, question number 17th. Find the value of the following expression అంటున్నారు. ఈ క్రింది సమాసం యొక్క విలువను కనుగొనుము అనేటువంటిది క్వశ్చన్. మరి ఇలా ఒక సిరీస్ బేస్డ్ అనేటువంటిది క్వశ్చన్ అనేటువంటిది డిఫైన్ చేశారండి. సో దేర్ ఫర్ వాట్ ఈస్ గివెన్ 1/1 into 4 అన్నట్టు సార్. ద డాట్స్ రిప్రజెంట్స్ ఇంటూ. సో 1/1 into 4 plus 1/4 into 7 plus 1/7 into 10 and so on. Alaga at the last term will be given as 1/,
47 into 15. మరి ఇలాంటి సిరీస్ అనేటువంటిది ఇచ్చినప్పుడు విల్ హ్యావ్ ఎ షార్ట్ కట్ సార్ డైరెక్ట్లీ. ఏంటి షార్ట్ కట్ అంటే న్యూమరేటర్స్ అన్నీ కూడా 1 ఉన్నాయి, యాజ్ ఇట్ ఈజ్ న్యూమరేటర్ 1 బై కామన్ డిఫరెన్స్ అనేటువంటిది రాయాలి. కామన్ డిఫరెన్స్ ఇంటూ నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 అనేటువంటిది చెప్పాలి. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రాక్షన్లో ఎన్నెన్ని ఫ్యాక్టర్స్ ఇచ్చాడు, 2 ఫ్యాక్టర్స్ యొక్క ప్రోడక్ట్గా ఇస్తున్నారు కాబట్టి నెంబర్ ఆఫ్ టర్మ్స్ -1 ఇంటూ 1 బై వెరీ ఫస్ట్ టర్మ్ మైనస్ 1 బై వెరీ లాస్ట్ టర్మ్ అనేటువంటిది మెన్షన్ చేయాలి. 1 బై వెరీ ఫస్ట్ టర్మ్ మైనస్ 1 బై వెరీ లాస్ట్ టర్మ్. రైట్ నౌ ప్లీజ్ అబ్జర్వ్ హియర్ 1 by difference. In each and every fraction, what is the difference here? 3 difference, and n means number of terms -1. ప్రతి ఫ్రాక్షన్లో 2 టర్మ్స్ ఇస్తున్నారు. 2 - 1 అనేటువంటిది ఇచ్చారు ఇంటూ 1 బై వెరీ ఫస్ట్ టర్మ్ విల్ బీ టేకెన్ యాజ్ 1 ఓన్లీ మైనస్ 1 by very last term will be taken as 50. 1 by very first term minus 1 by very last term. This is nothing but 2 minus 1, 1 into 3, 3. So which is nothing but 1 by 3 into what happened? 1 by 1 is 1 minus 1 by 50. Then here what happened? So 1/3 into, yes, 50 as LCM. 50 ones are 50 minus 1 means 49 by. So therefore your answer goes to 49 by 150 ఉంటుంది. 49 by 150 will be given in third option should be the right answer. Okay. రైట్, నౌ ద నెక్స్ట్ క్వశ్చన్, సింప్లిఫై ది ఫాలోయింగ్ క్వశ్చన్ అనేటువంటిది ఇచ్చారు. సో మరి ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేటువంటిది ఇచ్చినప్పుడు వి బాడ్ మాస్ అనేటువంటి రూల్ని అప్లై చేయాలి. ఒకటే మ్యాథమెటికల్ క్వశ్చన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ ఆపరేట్ చేయబడ్డప్పుడు యూ హ్యావ్ టు యూజ్ ద ఫార్ములా వి బాడ్ మాస్ అనేటువంటిది అప్లై చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ వి? వి అంటే వినికులం. నెంబర్లకు ఎక్కడైనా ఓవర్ బార్ ఉందా అనేటువంటిది చూడాలి. ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి వినికులం అవుట్. నెక్స్ట్ బి ఫర్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ ఉన్న టాస్క్ని మొదటగా చేయాలి. ఇదిగోండి ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఎస్ ఇక్కడ బ్రాకెట్ ఉంది, ఈ బ్రాకెట్ టాస్క్ని చేసేయచ్చు. సో కాబట్టి ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అయితే ఇక్కడ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండూ ఉన్నాయి కాబట్టి న్యూమరేటర్కి సపరేట్ బాడ్ మాస్, డినామినేటర్కి సపరేట్ బాడ్ మాస్. మరి న్యూమరేటర్లో ఫస్ట్ టాస్క్ ఏం చేయాలి అంటే ఓఎఫ్ ఆఫ్, ఇక్కడ బ్రాకెట్ కూడా లేదు, ఆఫ్ ఉంది కాబట్టి ఈ ఆఫ్ అనేటువంటిది ఇక్కడ చేసేసుకోవచ్చు. సో న్యూమరేటర్ ఏమవుతుంది 12.25 అనేటువంటిది ప్లస్ 7/8 ఆఫ్ 56. 7/8 ఆఫ్ 56. What is off stands for? What is off stands for? Off stands for into 7/8 off 56. Off stands for into 7 ones are 8 ones are 8 sevens are cancel. 7 into 7 how much left? 49. అంటే ఈ 7/8 ఆఫ్ 56 వాల్యూ ఏమవుతుంది సార్ అంటే 49 అనేటువంటిది డిఫైన్ చేయబడుతుంది. దెన్ ఆఫ్టర్ -9 అనేటువంటిది ఉంటుంది. నౌ హియర్ 25 divided by 5 means it is 5. Then into 10.25 is available plus 10/9 is given. Then after OF off again you have to go through bracket. ఈ బ్రాకెట్ని సింప్లిఫై చేయాలి. సో రఫ్లో ఇక్కడ చూద్దాం చూడండి 7/2 minus 4/5. Here the LCM will be 10. 5 into 7 35. 2 into 4 8. 35 minus 8 it is 27/10. First bracket value ఏమవుతుంది? So that is 27/10. So here 27/10 అనేటువంటిది అవైలబుల్ అవుతుంది. దెన్ ఆఫ్టర్ -2 అనేటువంటిది గివెన్.
ఓకే, ఇది సో మనకున్నటువంటి ఫస్ట్ స్టెప్. అంటే న్యూమరేటర్కి ఒక స్టెప్ అప్లై చేసాం, డినామినేటర్కి ఒక టాస్క్ అప్లై చేసాం. దెన్ ఆఫ్టర్ డినామినేటర్లో చూస్తే ఆఫ్ అనేటువంటి టాస్క్ ఉంది. సో కాబట్టి ఆఫ్ అనే టాస్క్ అప్లై చేయాలి. న్యూమరేటర్లో అలా ప్లస్ మైనస్సే కాబట్టి డైరెక్ట్గా రాసుకోవచ్చు. ఇక్కడ చెక్ చేద్దాం. సో 12.25, సో ప్లస్ 49 మైనస్ 9 మీన్స్ 40, 40 ప్లస్ 12 విచ్ ఈజ్ 52.25 అవుతుంది న్యూమరేటర్. ఇప్పుడు డినామినేటర్ ఇంపార్టెంట్. 5 ఇంటూ దిస్ ఈజ్ 10.25 ప్లస్ ఈ ఆఫ్ ఉన్న టాస్క్ చేస్తే ఎస్ ఆఫ్ అంటే ఇంటూ 10 and 10 gets cancel, 9 1s are 9 3s are gets cancel, then after minus 2 is available. Next 5 into this one cheyali, so that is 52.25 is divided by, next product cheyali, 5 10s are 50, 5 into 0.25 1.25, 50 plus 1.25 51.25 plus 3 minus 2 is available. 3 minus 2 it is 1, 1 plus 51 52. So numerator will be 52.25 only, denominator is also 52.25 only. These two same kabatti cancellation cheste your answer goes to 1. 1 should be the right answer, which is given in second option అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. ఓకే, రైట్. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఏ tree 12 meters in height is broken by a wind in such a way that its top touches the ground and makes an angle of 60 degrees with the ground. At what height from the bottom is the tree broken by the wind? So 12 మీటర్ల ఎత్తు కలిగిన ఒక చెట్టు దాని మట్టము నుండి అంటే అడుగు భాగము నుండి కొంత ఎత్తులో విరిగి ఆ భాగము భూమితో 60 డిగ్రీల కోణాన్ని చేయుచున్నది. అయితే ఆ మట్టము నుండి ఎంత ఎత్తులో చెట్టు విరిగింది అనేటువంటిది క్వశ్చన్. సో డయాగ్రామ్ ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఇది ఒక ట్రీ అనేటువంటిది తీసుకుందాం. సో బేస్ అనేటువంటిది భూమి మీద ఉంది. ఇది ఒక ట్రీ. సో బేస్ ఇలా సో భూమి మీదగా తీసుకుంటున్నాం. మరి ఈ ట్రీ అనేటువంటిది యొక్క హైట్ అనేటువంటిది ఎన్ని మీటర్స్ అనేటువంటిది ఇచ్చాడు? 12 meters. ద టోటల్ హైట్ ఆఫ్ ద ట్రీ విల్ బీ క్లియర్లీ గివెన్ యాజ్ 12 meters అనేటువంటిది డిఫైన్ చేశారు. 12 meters అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. 12 meters అనేటువంటిది డిఫైన్ చేశారు. అయితే ఇక్కడ ఏమంటున్నారు అంటే లాస్ట్ అయితే మట్టము నుండి ఎంత ఎత్తులో ఆ చెట్టు విరిగింది. సో ఇక్కడి నుంచి కాబట్టి ఇక్కడి నుంచి సపోజ్ ఈ పొజిషన్లో విరిగింది అనుకుందాం. అంటే మట్టము నుండి ఎక్స్ ఎత్తులో విరిగింది అని మనం కన్సిడర్ చేస్తే అప్పుడు ఈ రిమైనింగ్ హైట్ ఏమవుతుంది సార్ అంటే ఓవరాల్ 12 ఉంది. ఇది ఎక్స్ అయిపోతే ఈ రిమైనింగ్ పార్ట్ 12 మైనస్ ఎక్స్ అనేటువంటిది అవుతుంది. ఈ 12 మైనస్ ఎక్స్. ఇప్పుడు పెద్ద గాలి వానకు ఇది చెట్టు విరిగింది అన్నప్పుడు ఏ విధంగా విరుగుతుంది అనేటువంటిది చెప్తున్నాడు సార్. అక్కడ ఏ విధంగా విరిగింది అనేటువంటిది చెప్పడం జరిగింది. సో కొంత ఎత్తులో విరిగి ఆ భాగము భూమితో 60 డిగ్రీలు చేస్తుందట. ఇది విరిగి ఇలా క్రింద పడుతుంది. ఇలా క్రింద పడి అది భూమితో 60 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. ఆ చెట్టు అనేటువంటిది ఈ భూమితో 60 డిగ్రీల కోణాన్ని చేస్తుంది. అంటే ఇక్కడ యాంగిల్ అనేటువంటిది ఇచ్చారు 60 డిగ్రీలు అనేటువంటిది. ఓకే, మరి ఇది 12 మైనస్ ఎక్స్ అయినప్పుడు ఈ భాగము విరిగే కదా ఇటు పడింది. కాబట్టి ఇది 12 మైనస్ ఎక్స్ అయితే ఇది కూడా 12 మైనస్ ఎక్స్ అనేటువంటిది డిఫైన్ అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక లంబకోణ త్రిభుజము కనబడుతుంది. ఇది ఒక లంబకోణ త్రిభుజము. ఈ లంబకోణ త్రిభుజములో కోణము ఎదుటిగా ఉండే భుజం ఎదుటి భుజం అవుతుంది. ఇది కర్ణము అనేటువంటిది తీసుకుంటాం. ఇప్పుడు మనకి హైట్స్ అండ్ డిస్టెన్సెస్ టాపిక్ నుంచి సో 60 డిగ్రీస్ సైన్ 60 డిగ్రీస్ అనేటువంటిది చెప్పండి. సైన్ 60 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్స్ టు సైన్ తీటా అంటాం సార్. సైన్ తీటా మీన్స్ ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ చెప్పాలి. సైన్ తీటా మీన్స్ సైన్ 60 డిగ్రీస్ ఇజ్ ఈక్వల్ టు ఎదుటి భుజము బై కర్ణము. So that is x by
12 మైనస్ ఎక్స్ అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి sin 60 అంటే √3/2 అనేటువంటిది అవుతుంది. √3/2 ఈజ్ ఈక్వల్ టు x/12 మైనస్ ఎక్స్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే సో 12 ఇంటూ √3, సో దట్ ఈస్ 12√3 అవుతుంది, మైనస్ ఎక్స్ ఇంటూ √3 అనేటువంటిది డిఫైన్ చేయబడుతుంది. దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ ఎక్స్ అంటే 2x అనేటువంటిది డిఫైన్ చేస్తాం. నెక్స్ట్ మైనస్ x√3 ఇటు వచ్చేస్తే ప్లస్ x√3 అవుతుంది. దట్ ఈస్ 12√3 ఈజ్ ఈక్వల్స్ టు 2x ప్లస్ x√3 అనేటువంటిది ఉంటుంది. సో దట్ ఈస్ 12 టైమ్స్ ఆఫ్ √3 ఈజ్ ఈక్వల్స్ టు x కామన్ తీస్తే 2 ప్లస్ √3 ఇంటూ ఎక్స్ అనేటువంటిదే డిఫైన్ అవుతుంది. సో 2 ప్లస్ √3కి రేషనలైజింగ్ ఫ్యాక్టర్ అకరణీయ కారణాంకం 2 మైనస్ √3 కాబట్టి బోత్ సైడ్ ఒక 2 మైనస్ √3తో మల్టిప్లై చేస్తా. సో 12√3 ఇంటూ 2 మైనస్ √3 అనేటువంటిది రాస్తే ఇక్కడ 2 ప్లస్ √3 ఇంటూ 2 మైనస్ √3 ఇంటూ ఎక్స్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. బోత్ సైడ్ 2 మైనస్ √3తో మల్టిప్లై చేశాను. దెన్ వాట్ హ్యాపెన్ హియర్ 12 ఇంటూ 2 24 ఇంటూ √3 24√3 అవుతుంది, మైనస్ 12 ఇంటూ √3 ఇంటూ √3 3 ఇంటూ 12 అంటే 36 అవుతుంది. దట్ ఈస్ 2 ఇంటూ 2 4 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ √3 ఇంటూ √3 3 4 మైనస్ 3 ఇంటూ ఎక్స్ అవుతుంది. 4 మైనస్ 3 ఇంటూ ఎక్స్ మీన్స్ ద వాల్యూ 1 ఇంటూ ఎక్స్, దట్ ఈస్ ఎక్స్. ఎక్స్ వాల్యూ విల్ బీ టేకెన్ యాజ్ 24√3 మైనస్ 36 టైమ్స్ ఆఫ్ మీటర్స్ అనేటువంటిది డిఫైన్ చేయాలి, విచ్ విల్ బీ గివెన్ ఇన్. సో సెకండ్ ఆప్షన్ షుడ్ బీ ద రైట్ ఆన్సర్. ఓకే, right. Now the next question, question number 26th one. Which of the following is correct statement with the respective of a quadratic equation ax square plus bx plus c equal to 0 has? రైట్, వర్గ సమీకరణము దృష్ట్యా ఈ క్రింది వాటిలో ఏది సరైనది? ax² ప్లస్ bx ప్లస్ c ఈక్వల్ టు 0 అను వర్గ సమీకరణానికి ఈ క్రింది వాటిలో సరైనది గుర్తించండి అంటున్నాడు. సో 2 distinct real roots will be available when b² minus 4ac is greater than 0. b² minus 4ac greater than 0 అయితే మూలాలు విభిన్న వాస్తవాలు. ఎస్, ఇది ట్రూ స్టేట్మెంట్ అనేటువంటిది చెప్పొచ్చు. ఎస్, హియర్ ఇట్ షుడ్ బి ట్రూ. ఎప్పుడైనా సరే సార్, సో ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో b² మైనస్ 4ac అనేటువంటిది క్యాలిక్యులేట్ చేస్తే అది గ్రేటర్ దాన్ 0 అవ్వచ్చు. b² మైనస్ 4ac ఎస్ ఈక్వల్ టు 0 అవ్వచ్చు. b² మైనస్ 4ac వాల్యూ లెస్ దాన్ 0 అవ్వచ్చు. b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే రియల్ అండ్ డిఫరెంట్ అనేటువంటిది చెప్పాలి, రియల్ అండ్ డిఫరెంట్ అనేటువంటిది ఇవ్వాలి. అదేవిధంగా రియల్ అండ్ డిఫరెంట్ వాస్తవాలు విభిన్నాలు ఇవ్వాలి. b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే రియల్ అండ్ ఈక్వల్ అనేటువంటిది డిఫైన్ చేయాలి. b² మైనస్ 4ac లెస్ దాన్ 0 నెగిటివ్ ఆన్సర్ వస్తే కాంప్లెక్స్ రూట్స్ అనేటువంటిది చెప్పాలి, ఆర్ వీ కెన్ సే ఇమాజినరీ రూట్స్ అనేటువంటిది ఇవ్వాలి. మూలాలు వాస్తవాలు విభిన్నాలు, మూలాలు వాస్తవాలు సమానాలు, మూలాలు సంకీర్ణాలు అంటారు సార్. ఈ 3 ప్రాపర్టీస్ ఉండాలి. చూడండి, b² మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 మీన్స్ డిస్టింక్ట్ రియల్, డిఫరెంట్ రియల్. ఎస్, ఇట్ ఈస్ ట్రూ కండిషన్ సార్. సో మూలాలు విభిన్నాలు వాస్తవాలు, డిఫరెంట్ అంటే విభిన్నము, రియల్ అంటే వాస్తవాలు విభిన్న వాస్తవాలు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆ తర్వాత b² మైనస్ 4ac ఈక్వల్ టు 0 అయితే మూలాలు వాస్తవాలు సమానాలు. సో రియల్ అండ్ ఈక్వల్. సో రియల్ అండ్ ఈక్వల్ అంటున్నారు. ఈక్వల్ రియల్ రూట్స్ వెన్ b² మైనస్ 4ac ఈజ్ 0. సో కాబట్టి ఇది కూడా ట్రూ అనేటువంటి కండిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. రైట్, నౌ ద నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ అనేటువంటిది మూలాలు వాస్తవాలు మరియు సమానాలు కాబట్టి ఇది కూడా
ట్రూ. ఆ తర్వాత నో రియల్ రూట్స్ వెన్ బీ స్క్వేర్ మైనస్ 4ac ఈజ్ లెస్ దాన్ 0. సో చూడండి సార్, బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే నో రియల్ రూట్స్. నో రియల్ రూట్స్ అంటే దాన్నే కాంప్లెక్స్ అంటాం సార్. నో రియల్ స్టాండ్స్ ఫర్ కాంప్లెక్స్ అనేటువంటిది చెప్పాలి. రెండు కరెక్టే, నో రియల్ అన్నా కాంప్లెక్స్ అన్నా కరెక్టే. సో ఇది కూడా ట్రూ స్టేట్మెంట్ని రిప్రజెంట్ చేస్తుంది. బీ స్క్వేర్ మైనస్ 4ac లెస్ దాన్ 0 అయితే మూలాలు వాస్తవాలు కావు. ఎస్, 100% కరెక్ట్. మూలాలు సంకీర్ణాలు అవుతాయి అంటే వాస్తవాలు కావు అని అర్థం. సంకీర్ణాలు అన్నా వాస్తవాలు కావు అన్నా ఒకటే. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా కరెక్టే. సో 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. పైవన్నీ సరైనవి అనేటువంటిది చెప్పాలి. ఓకే, right. Now the next question, question number 29th one. If the length of the rectangle is double, what change should be made in its breadth so its area remains same అనేటువంటిది ఇస్తున్నారు. ఓకే, సో ఒక దీర్ఘ చతురస్రము యొక్క పొడవును రెట్టింపు చేశారు, అయితే దాని వైశాల్యములో మార్పు లేకుండా ఉండాలి అంటే వెడల్పులో ఏ మార్పు చేయాలి అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. ఎస్, అబ్జర్వ్ చేయండి సార్. ఏరియా అనేటువంటిది సో సేమ్ అనేటువంటిది ఇచ్చాడు. దాని వైశాల్యములో మార్పు లేకుండా ఉండాలి అనేటువంటిది అంటున్నాడు. సో ఇట్స్ ఏరియా షుడ్ బి రిమైన్స్ కాన్స్టెంట్ అంటున్నాడు. ఇట్స్ ఏరియా రిమైన్స్ సేమ్ అంటున్నారు. మరి లెంత్ నీకు డబుల్ అయినప్పుడు బ్రెడ్త్ ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. అది డబుల్ అయితే బ్రెడ్త్ ఏం కావాలి? రివర్స్ అవ్వాలి. దట్ మీన్స్ హాఫ్ అవ్వాలి అని చెప్పాలి. బ్రెడ్త్ షుడ్ బి ఎస్ హాఫ్ అనేటువంటిది ఇవ్వాలి. ఫస్ట్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. సో వెడల్పును సగం చేయాలి అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఓకే, మరి ఎందుకు సగం చేయాలి? ఎలా తెలిసిపోతుంది సగం చేయాలి అంటే? ఏరియా రిమైన్స్ సేమ్ అన్నారు కాబట్టి ఏరియా రిమైన్స్ సేమ్ అంటే ఫస్ట్ ఏరియా విల్ బీ ఈక్వల్ టు సెకండ్ ఏరియా అనుకోండి. సో ఏరియా రిమైన్స్ సేమ్, వైశాల్యంలో మార్పు లేకుండా ఉండాలి అంటే మొదటి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు రెండవ వైశాల్యం. మొదటి వైశాల్యము అంటే మొదటి పొడవు ఇంటూ మొదటి వెడల్పు. ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ ఈజ్ లెంత్ ఇంటూ బ్రెడ్త్. ఇక్కడ ఏరియా ఆఫ్ రెక్టాంగిల్ అంటే లెంత్ ఇంటూ బ్రెడ్త్ అనేటువంటిది తీసుకుంటాం. రైట్, ఇప్పుడు చెప్పండి. లెంత్ ఇనీషియల్ నేను ఎస్ ఏమని కన్సిడర్ చేశాను? లెంత్ ఇనీషియల్ మనము 1 అనేటువంటిది కన్సిడర్ చేస్తే న్యూ లెంత్ ఏమైంది? లెంత్ బికమ్స్ డబుల్ అన్నాడు కాబట్టి ఇనీషియల్ 1 యూనిట్ తీసుకుంటే ఇది 2 యూనిట్స్ అయింది. మరి బ్రెడ్త్ గురించి మనకు తెలియదు, మనం అదే చెప్పాలి కాబట్టి బ్రెడ్త్ గురించి ఐడెంటిఫికేషన్ అనేటువంటిది చేద్దాం. రైట్, ఇంటూ B2 అనేటువంటిది ఇటు వచ్చేస్తే బై B2. సో ఈ ఇంటూ 1 ఇటు వచ్చేస్తే బై 1. వేరియబుల్స్ ఒకవైపు, కాన్స్టెంట్స్ ఒకవైపు కన్వర్ట్ చేసుకుంటే సరిపోతుంది. సో దేర్ ఫోర్ అబ్జర్వ్ చేయండి సార్, ఏమవుతుంది అంటే సో ఇంటూ 2 ఇటు తీసుకొచ్చేస్తున్నాను. సో దట్ ఈజ్ 1/2 అనేటువంటిది అవుతుంది. సో ఇంటూ B1 అనేటువంటిది ఇటు వచ్చేస్తున్నాను. బై B1 అనేటువంటిది అవుతుంది. సో దట్ ఈజ్ B2/B1. రైట్, ఇప్పుడు అబ్జర్వ్ చేయండి. మరి ఈ B అంటే బ్రెడ్త్, వెడల్పు అన్నట్టు. మొదటి బ్రెడ్త్ 2 యూనిట్స్ ఉంటే న్యూ బ్రెడ్త్ ఇది సెకండ్ బ్రెడ్త్. న్యూ బ్రెడ్త్ ఏముంది? 2కి 1 ఉందంటే హాఫ్ ఉన్నట్టే కదా. సో ఇనీషియల్ బ్రెడ్త్ మనకి 2 యూనిట్స్ ఉంటే న్యూ బ్రెడ్త్ అది 1 యూనిట్ అయింది అంటే 2కి డబుల్ అయిందా? 2కి హాఫ్ 1 అయిందా? సో 2కి హాఫ్ 1 అవుతుంది. వెడల్పును సగం చేయాలి అనేటువంటిది చెప్పేయచ్చు. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో దేర్ ఫోర్ యువర్ ఆప్షన్ చాయిస్ 1 షుడ్ బి ద రైట్ ఆన్సర్. Right, now the next question sir, question number 32. A hollow metallic sphere has internal and external radius will be 3 and 5 centimeters. It is melted and recasted as a solid cylinder with radius 7 centimeters. Then height of the cylinder అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. సో ఒక గుల్ల లోహపు గోళము యొక్క అంతర మరియు బాహ్య వ్యాసార్థాలు 3 సెంటీమీటర్లు మరియు 5 సెంటీమీటర్లు. దీనిని కరిగించి 7 సెంటీమీటర్ల
వ్యాసార్థము గల స్తూపాన్ని తయారు చేసిన ఆ స్తూపము యొక్క వ్యాసార్థాన్ని ఆ స్తూపము యొక్క ఎత్తుని గుర్తించండి అంటున్నారు. సో దీనిని కరిగించి అంటే దేన్ని గోళాన్ని కరిగించి సో స్తూపమును తయారు చేసిన అనేటువంటిది అడుగుతున్నారు. అంటే గోళము ఘనపరిమాణము ఈజ్ ఈక్వల్ టు స్తూపము ఘనపరిమాణం. సో స్పియర్ని మెల్ట్ చేస్తున్నారు. సో మెల్ట్ చేసి దీన్ని సిలిండర్గా ఫామ్ చేస్తున్నారు. అంటే సో స్పియర్ వాల్యూమ్ షుడ్ బి ఈక్వల్ టు సిలిండర్ వాల్యూమ్. అయితే ఆ స్పియర్ అనేటువంటిది హాలో స్పియర్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. ఆ గోళము గుల్ల గోళము కాబట్టి గుల్ల గోళము ఫార్ములా ఏమవుతుంది సార్ అంటే 4/3 ఇంటూ పై ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్. దిస్ ఈజ్ ద వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్. వాల్యూమ్ ఆఫ్ ద స్పియర్ హాలో స్పియర్ ఫార్ములా సార్. సో గుల్ల గోళము యొక్క ఘనపరిమాణానికి ఫార్ములా దట్ షుడ్ బి ఈక్వల్ టు సో వాల్యూమ్ ఆఫ్ సిలిండర్. సో స్తూపము ఘనపరిమాణానికి ఈక్వల్ చేయాలి. దట్ ఈస్ పై ఇంటూ ఎస్. సో r² h అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఎస్ ఇట్ ఈస్ క్లియర్. ఇన్ దీస్ టూ టర్మ్స్ వాట్ షుడ్ బి క్యాన్సిలేషన్ హియర్. సో పై అండ్ పై గెట్స్ క్యాన్సిల్. నౌ సబ్స్టిట్యూట్ ద వాల్యూస్. సో దట్ ఈస్ 4/3 ఇంటూ క్యాపిటల్ ఆర్ క్యూబ్. సో గోళానికి సంబంధించి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ క్లియర్లీ ఇచ్చారు. క్యాపిటల్ ఆర్ విల్ బి 5 క్యూబ్, స్మాల్ ఆర్ విల్ బి 3 క్యూబ్. దట్ ఈస్ ఈక్వల్స్ టు r² h. Here the radius of the sphere, radius of the cylinder will be 7. Now this r will becomes radius of the cylinder. So that is 7² into h అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. yes r² into h. Right, now it is 4/3 into 5 cube is 125. This is 27. 125 minus 27, it is 98. That is equal 7² is 49 into h అనేటువంటిది డిఫైన్ చేస్తాం. Right now cancellation 49 ones are 49 twos are. Therefore the value of height is equals to 4 into 2 8. 8/3 centimeters will be the right answer. 8/3 centimeters will be given in fourth option should be the correct answer. Okay. Right, now the next question, question number 35th one. Yes, what is given sir? Question number 35th one. So rupees 825 is divided into 3 parts in a proportion of 1/3 is 4/9 is 3/4. Then the first part will be 825 రూపాయలను 1/3 ఈస్ట్ 4/9 ఈస్ట్ 3/4 నిష్పత్తిలో విభజించగా మొదటి భాగము ఎంత? సో రేషియో విల్ బి గివెన్ యాజ్ 1/3 ఈస్ట్ 4/9 ఈస్ట్ 3/4 విల్ బీ గివెన్ సార్. రేషియో ఎప్పుడు కూడా ఫ్రాక్షన్స్లో ఉంచకూడదు, నార్మల్ టర్మ్స్గా కన్వర్ట్ చేయాలి. క్లోజింగ్ చేయండి. 4 into 9 36, 36 into 1 సో ఇట్ ఈస్ 36. నౌ 9ని క్లోజ్ చేయండి. 3 into 4 సో 9ని క్లోజ్ చేస్తే 4 into 3 12, 12 into 4 ఇట్ ఈస్ 48. నౌ అగైన్ 4ని క్లోజ్ చేయండి. 3 into 9 27, 27 into 3 81 అనేటువంటిది డిఫైన్ అవుతుంది. ఇలా మనం డివైడ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. దీన్ని ఇంకా సింప్లిఫికేషన్ అనేటువంటిది డిఫైన్ చేయొచ్చు. సో 3 టేబుల్లో 3 12s are 36, 3 టేబుల్ 3 16s are 48, 3 టేబుల్ 3 27s are cancellation అవుతుంది. సో టోటల్ హౌ మెనీ పార్ట్స్ విల్ బి అవైలబుల్ హియర్? 12 plus 16 28. సో 28 plus 27 which is 55 parts will be available. So this 55 parts will be taken as, సో మొత్తము ఎన్ని భాగాలు? ముగ్గురు కదా పంచుకున్నది. సో కాబట్టి మొత్తం ఎన్ని భాగాలు? 55 భాగాల విలువ 825. 55 parts value will be given as 825 అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. మొదటి భాగము ఎంత? సో దట్ ఈస్ ఈ 12 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. సో దట్ ఈస్ 12 parts value is how much? That is called first part value. Right, now cancellation here. So 5 table 5 11s are 55, 5 table 5 16s are 80,
2 left 25, 5 5s are. Again 11 1s are 11, 11 1s are 11, 5 left 55, 11 5s are 55. Now 12 parts will be how much? Means 12 into 15 అనేటువంటిది చెప్పాలి. Therefore మొదటి భాగము విలువ ఎంత అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు. Therefore మొదటి భాగము అనేటువంటిది, సో ఆ మొదటి భాగము 12 into 15, 12 15లు 180 రూపాయలు అనేటువంటిది ఇవ్వాలి, which will be given in third option should be the right answer. Yes, it is clear. Right, now the next question, 38th one, are the numbers 30, 40, 45 and 60 in proportion? ఈ 30, 40, 45 మరియు 60 అను సంఖ్యలు అనుపాతములో ఉన్నాయా? అనుపాతములో ఉన్నాయా? దే ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. అనుపాతంలో ఉన్నాయా? క్వశ్చన్ ట్యాగ్ మోడల్ ఇస్తున్నాడు. అనుపాతము అంటే కండిషన్ తెలవాలి. సో విల్ హ్యావ్ ఎ ప్రాపర్టీ ఇఫ్ ఏ కామా బి కామా సి కామా డి ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనేటువంటిది ఎప్పుడు చెప్పడం జరుగుతుంది? ఆర్ ఇన్ ప్రపోర్షన్ అనేటువంటిది ఎప్పుడు చెప్పొచ్చు అంటే ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ రాయొచ్చు, ఆర్ వీ కెన్ సే ద రేషియో బిట్వీన్ ఫస్ట్ 2 టర్మ్స్ అండ్ రేషియో బిట్వీన్ లాస్ట్ 2 టర్మ్స్ ఈక్వల్ అనేటువంటిది ఉంటే సో దే ఆర్ సెట్ టు బీ ఇన్ ప్రపోర్షన్ అనేటువంటిది చెప్పొచ్చు. సో ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అది చెక్ చేయొచ్చు, లేదా రేషియో బిట్వీన్ ఫస్ట్ 2 టర్మ్స్ రేషియో బిట్వీన్ లాస్ట్ 2 టర్మ్స్ సేమ్ ఉన్న, ఆ 2 రేషియోస్ సేమ్ ఉన్న దే ఆర్ సెట్ టు బీ ఇన్ ప్రపోర్షన్ అని చెప్పాలి. మరి ఇంతకీ ఇచ్చినటువంటి క్వశ్చన్లో నెంబర్స్ ఏమి ఇచ్చారు? ఎస్ 30 as well as 40, next 45, then after 60 అనేటువంటిది ఇచ్చారు. ద రేషియో బిట్వీన్ ఫస్ట్ 2 టర్మ్స్ రేషియో బిట్వీన్ నెక్స్ట్ 2 టర్మ్స్ అనేటువంటిది అబ్జర్వ్ చేద్దాం. సో 10 3s are 30, 10 4s are 40, the ratio is 3:4. 15 3s are 45, 15 4s are 60, 3:4. So the ratio between first 2 terms and ratio between last 2 terms both are equal, means they are said to be in proportion. అవి అనుపాతంలో ఉన్నాయి. సో కండిషన్ yes they are in proportion, అవును అవి అనుపాతంలో కలవు. Fourth option should be the right answer. Okay. Right, now the next question, a daily wage laborer was engaged for a certain number of days for rupees 5,850 rupees, but being absent on some of those days he was paid only 5,200 rupees. What was his maximum possible daily wage? సో ఒక రోజువారీ కూలీ కొన్ని రోజులు పనికి నియమించబడి 5,850 రూపాయల వేతనముకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే కొన్ని రోజులు హాజరు కాకపోవడము వల్ల అతను 5,200 రూపాయలు తీసుకుంటే అతనికి లభించే రోజువారీ గరిష్ట వేతనము కూలీ ఎంత అనేటువంటిది అడుగుతున్నారు. మరి ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ద మ్యాక్సిమం పాసిబుల్ అనేటువంటిది అడుగుతున్నారు, గరిష్ట అనేటువంటిది అడిగినప్పుడు సో ఆ 2 నెంబర్ల యొక్క సో హెచ్సిఎఫ్ అనేటువంటిది ఐడెంటిఫై చేయాలి. సో ద మ్యాక్సిమం పాసిబుల్ డైలీ వేజ్ అనేటువంటిది అడుగుతున్నారు. మ్యాక్సిమం పాసిబుల్ డైలీ వేజ్ అనేటువంటిది, సో పాసిబుల్ డైలీ వేజ్ అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. సో రోజువారీ లభించే గరిష్ట కూలీ, రోజువారీ గరిష్ట కూలీ అనేటువంటిది క్వశ్చన్లో అడుగుతున్నారు. మరి ఏం చేయాలి సార్ అంటే మ్యాక్సిమం అన్న వర్డ్ వస్తే హెచ్సిఎఫ్ అనేటువంటిది చేయాలి. హెచ్సిఎఫ్ ఆఫ్ 5850 కామా 5200 అనేటువంటిది చెప్పాలి. 5850 కామా 5200 అనేటువంటిది చెప్పాలి. సో హెచ్సిఎఫ్ అంటే తెలుగులో గాసాబా అనేటువంటిది డిఫైన్ చేస్తాం. గాసాబా అంటే గ్యాప్ మెథడ్ అనేటువంటిది చెప్పొచ్చు. సింపుల్ షార్ట్ కట్ గ్యాప్ మెథడ్. ఈ రెండిటి గ్యాప్ అనేటువంటిది ఐడెంటిఫై చేయండి. ద గ్యాప్ బిట్వీన్ 5850 అండ్ 5200 ఇట్ ఈస్
650. Either your answer should be 650 or a factor of 650. అయితే ఆన్సర్ 650 అవ్వాలి లేదా 650 యొక్క ఫ్యాక్టర్ అంటే 650 కంటే తక్కువ దాని ఫ్యాక్టర్ అవ్వాలి. 650 కంటే లెస్ ఇది లేదు, 650 కంటే లెస్ ఇది లేదు, 650 ఆర్ 650 కంటే లెస్ ఫ్యాక్టర్ అంటే లెస్ కారణాంకం అవ్వాలి. మరి 600 650కి ఫ్యాక్టర్ కాదు. సో కాబట్టి డైరెక్ట్గా మన ఆన్సర్ 650. అంటే అతనికి రోజువారీ లభించే గరిష్ట కూలీ ఎంత అంటే 650 రూపీస్ అనేటువంటిది అవుతుంది. విచ్ విల్ బి సెకండ్ ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే. Right, now the next question number 44. Ram is at point A and Shyam is at point B. Then proceed towards each other simultaneously. After meet each other in a way, Ram takes 2 hours to reach B and Shyam takes 8 hours to reach A. If the speed of Ram is 40 kmph, then the speed of Shyam is how much? Ram అను వ్యక్తి ఏ అనే బిందువు వద్ద కలవడు. ఏ అనేటువంటి పాయింట్ దగ్గర ఎవరున్నారట? రామ్ అనేటువంటి పర్సన్ ఉన్నాడు. బి అనే పాయింట్ దగ్గర ఎవరున్నారట? శ్యామ్ అనేటువంటి పర్సన్ కలరు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. వారిద్దరూ ఒకేసారి ఎదురెదురుగా ప్రయాణం చేశారు. సో ఇద్దరు కూడా ఎదురెదురుగా ప్రయాణం అనేటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇలా ఎదురెదురుగా ప్రయాణం స్టార్ట్ చేసినప్పుడు మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మీట్ అవుతారు. ఖచ్చితంగా మధ్యలో ఎక్కడో ఒక దగ్గర మీట్ అవుతారు. ఎస్, వారు కలుసుకున్న తర్వాత రామ్ బీను చేరుకోవడానికి, ఇదే రామ్ ఇక్కడ కలుసుకున్న తర్వాత బీను చేరుకోవడానికి రామ్ ఎంత టైం తీసుకున్నాడు అట? రామ్ విల్ టేక్, బీను చేరుకోవడానికి 2 గంటల టైం తీసుకున్నాడు అనేటువంటిది చెప్తున్నారు. అదేవిధంగా శ్యామ్ ఏను చేరటానికి, శ్యామ్ అనే పర్సన్ ఇలా వెళ్తున్నాడు కాబట్టి శ్యామ్ అనే పర్సన్ ఏను రీచ్ అవ్వటానికి ఎంత టైం తీసుకున్నాడు అంటే 8 అవర్స్ తీసుకున్నాడు అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. రామ్ స్పీడ్ ఇచ్చారు, శ్యామ్ స్పీడ్ ఎంత అనేటువంటిది క్వశ్చన్. మరి ఎప్పుడైనా సరే ఒక పాయింట్ దగ్గర కలుసుకున్న తర్వాత మళ్ళీ వారి వారి గమ్యస్థానాలను చేరడానికి, ఒక పాయింట్ దగ్గర మీట్ అయిన తర్వాత అగైన్ వాళ్ళు వాళ్ళ గమ్యస్థానాలను చేరుకోవడానికి ఇంత టైం ఇచ్చారు అంటే అక్కడ ఉన్నటువంటి లాజిక్ ఏంటి సార్ అంటే చూడండి, వేగాల నిష్పత్తి అనేటువంటిది వారి కాలాల యొక్క వర్గమూల నిష్పత్తికి విలోమంగా ఉంటుంది. అంటే రామ్స్ స్పీడ్ బై శ్యామ్స్ స్పీడ్ అనేటువంటిది ఏముంటుంది అంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఇన్వర్స్ చెప్పాలి. రామ్ స్పీడ్ బై శ్యామ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ శ్యామ్స్ టైమ్ బై రామ్స్ టైమ్ అనేటువంటిది చెప్పాలి. స్క్వేర్ రూట్ ఆఫ్ శ్యామ్స్ టైమ్ బై రామ్స్ టైమ్ అనేటువంటిది చెప్పాలి. ఇది డెఫినేషన్ సార్ అబ్జర్వ్ చేద్దాం. రామ్ స్పీడ్ బై శ్యామ్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ శ్యామ్ టైమ్ బై రామ్ టైమ్. శ్యామ్ టైమ్ ఈజ్ హౌ మచ్ గివెన్? శ్యామ్ టైమ్ 8 అవర్స్ ఇచ్చారు. బై రామ్ టైమ్ ఏమవుతుంది? 2 అవర్స్ అనేటువంటిది ఇచ్చారు. దీన్ని సింప్లిఫికేషన్ చేస్తే 2 1s are 2 4s are పోతుంది. సో దట్ ఈజ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 4/1 అంటే డైరెక్ట్లీ మనం 2:1 అనేటువంటిది చెప్పేయచ్చు సార్. లేదంటే 1 more స్టెప్ అనేటువంటిది యూస్ చేద్దాం. సో 2 1s are 2 4s are క్యాన్సిలేషన్. స్క్వేర్ రూట్ 4 means that is 2. Square root 1 means that is 1. Right, now what is given here? Ram speed by Shyam speed is equals to 2:1 రేషియోలో ఉంటాయి. ఇందులో ఎవరి వేగం ఇచ్చారండి? రామ్ వేగం అనేటువంటిది ఇచ్చారు 40 km/h అనేటువంటిది ఇచ్చారు. దిస్ 2 parts will be given as 40 kmph అనేటువంటిది డిఫైన్ చేస్తే శ్యామ్ స్పీడ్ ఏమవుతుంది? 1 part వాల్యూ ఏమవుతుంది? 2 parts 40 అయితే 1 parts వచ్చేసరికి హాఫ్ చెప్పాలి. దట్ ఈస్ 20 kmph విల్ బీ ద రైట్ ఆన్సర్. 20 kmph విల్ బీ గివెన్ ఇన్ థర్డ్ ఆప్షన్ విల్ బీ ద కరెక్ట్ ఆన్సర్. సో శ్యామ్ యొక్క వేగము 20 km/గంటకు. ఓకే
Right, now the next question, question number 49th one. Yes, what is given, sir? Question number 49th one. A number when decreased by 22.5%, then it becomes 217. Then the number is అనేటువంటిది అడుగుతున్నారు. సో ఏమి ఇచ్చారు? 22.5% ఒక సంఖ్యను తగ్గించగా, ఒక సంఖ్యను 22.5% తగ్గించగా ఫలిత విలువ 217 అయినా ఆ సంఖ్యను గుర్తించండి అంటున్నారు. ఫస్ట్ 22.5% అంటే తెలవాలి. 2 22s are 44 plus 1 45/2, 45/2. And percentage means per 100. Right now cancellation. So 5 table 5 9s are 45, 5 table 5 40s are. That means 40/9 decrease అవుతుంది అన్నట్టు. So that means 9/40. So that is 9/40 ఏమవుతుందండి? డిక్రిమెంట్ అవుతుంది అనేటువంటిది రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. 9/40 డిక్రీజ్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. అగైన్ 2 into 22 44 plus 1 45/2, 45/2. పర్సంటేజ్ అంటే పర్ 100. దాన్ని సింప్లిఫై చేస్తే 5 9s are 5 40s are. అంటే 9/40 రేషియోలో డిక్రీజ్ అవుతుంది అని మీనింగ్ సార్. సో 9/40 రేషియోలో డిక్రీజ్ అవుతుంది. అయితే క్వశ్చన్లో ఆ సంఖ్యను గుర్తించండి. సంఖ్య ఎప్పుడు కూడా 40 డినామినేటర్ తీసుకోవాలి. నెంబర్ ఎప్పుడు కూడా డినామినేటర్ అంటే ఆన్సర్ మస్ట్ బి మల్టిపుల్ ఆఫ్ డినామినేటర్ ఉండాలి. 40 మల్టిపుల్ ఇది కాదు, 40 మల్టిపుల్ ఇది కాదు, 40 మల్టిపుల్ ఇది కాదు, 40 మల్టిపుల్ అనేటువంటిది ఓన్లీ 280 అవుతుంది. మరి ఆన్సర్ ఎలా చేయాలి సార్ అంటే ఇటు చూడండి. సో నెంబర్ 40 మీద 9 తగ్గుతుంది, 40 మీద 9 డిక్రీజ్ అవుతుంది అంటే 40 - 9, 40 - 9 అంటే దట్ ఈస్ 31. ఈ 31 పార్ట్స్ వాల్యూ వాళ్ళు ఇచ్చారు. 217 అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. అయితే క్వశ్చన్లో దెన్ ఫైండ్ ద నెంబర్ ఎప్పుడు కూడా 40 పార్ట్స్ అవుతుంది. 40 పార్ట్స్ వాల్యూ దేన్ని రిప్రజెంట్ చేయడం జరిగింది అనేటువంటిది చెక్ చేయాలి. సో మరి క్యాన్సిలేషన్ అనేటువంటిది చేస్తే 31 1s are 31 7s are cancel. 40 into 7 is nothing but 47s are 280 అనేటువంటిది ఆ సంఖ్య అవుతుంది అనేటువంటిది చెప్పాలి. దేర్ఫోర్ ద నెంబర్ బికమ్స్ 280, which is given in second option is the right answer. Okay. Right, now the next question. Yes, what is given, sir? Lovely calculates his profit percentage on selling price, whereas Bunty calculates on the cost price. They find that the difference between their profit is 100 rupees. If their selling price is the same and the both of them get a profit of 25%, then what is the selling price value? Right, Lovely తన లాభ శాతమును అమ్మిన వెలపై లెక్కించాడు. అదేవిధంగా బంటి కొన్న వెలపై లెక్కించాడు. వారి యొక్క లాభాల మధ్య భేదము 100 రూపాయలని గుర్తించారు. వారి యొక్క అమ్మిన వెలలు సమానము అయితే ఇద్దరు 25% లాభము పొందుతారు. అయినా అమ్మిన వెల ఎంత అనేటువంటిది క్వశ్చన్ సార్. సో ఇక్కడ 2 మెంబర్స్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. లవ్లీ యాజ్ వెల్ యాజ్ బంటి అనేటువంటిది ఈ 2 పర్సన్స్. అండ్ కాస్ట్ ప్రైస్ అనేటువంటిది ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ సెల్లింగ్ ప్రైస్ అనేటువంటిది ఉంటుంది. సిపి అండ్ ఎస్పి, కొన్న వెల అమ్మకపు వెల. లవ్లీ తన లాభ శాతమును అమ్మిన వెలపై లెక్కించాడు. అమ్మిన వెలపై లెక్కించాడు అంటే అమ్మిన వెల 100 తీసుకుంటే లాభ శాతం 25 అంటే దీని మీద 25% లాభం వచ్చింది అంటే కొన్నది అతను 75K. అంటే సో దీని మీద 25% అంటే ఆ 25 డిక్రీజ్ చేస్తే 75. ఇప్పుడు చూడండి లవ్లీ యొక్క స్టేట్మెంట్ అబ్జర్వ్ చేస్తే లవ్లీ కాస్ట్ 75 కానీ అతను అమ్ముకున్నది 100 అంటే సో 25 రూపీస్ ప్రాఫిట్. ఆ 25 రూపీస్ 100 మీద అన్నట్టు 25% 100 మీద అనేటువంటిది డిఫైన్ చేయబడుతుంది. దేని మీద అంటే అది 100గా తీసుకోవాలి, అది తగ్గించి చెప్పాలి కాస్ట్ ప్రైస్ అనేటువంటిది. అదేవిధంగా బంటి
మళ్ళీ కొన్న వెలపై లెక్కించాడట. కొన్న వెలపై లెక్కించాడు అంటే ఇది 100గా కన్సిడర్ చేస్తాం. అప్పుడు 25% లాభం పొందాడు అంటే దీని మీద ఎక్స్ట్రా అన్నట్టు 125 అనేటువంటిది ఇది అవుతుంది. ఓకేనా సార్, 125. ఇప్పుడు మనం ఏం చేయాలి, వాటి యొక్క అమ్మకపు వెలలు సమానము అని అన్నారు. అమ్మకపు వెలలు సమానం అన్నారు కాబట్టి వీటిని సమానం చేసే ప్రయత్నం చేద్దాం. రేషియో మెథడ్ చేద్దాం. చూడండి, 25 3s అవుతుంది, 25 4s అనేటువంటిది డిఫైన్ చేయబడుతుంది ఇక్కడ. సో 25 4s అనేటువంటిది ఇస్తారు, 25 5s అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. సెల్లింగ్ ప్రైజెస్ని ఈక్వల్ చేయాలి అంటే ఈ 4 చేత బాటమ్ని, ఈ 5 చేత టాప్ని మల్టిప్లై చేయండి, అయిపోతుంది. సో క్రింది రేషియోని 4 చేత మల్టిప్లై చేస్తున్నాను, ఈ పైన ఉన్న రేషియోని ఈ 5 చేత మల్టిప్లై చేస్తున్నాను. ఈ సెల్లింగ్ ప్రైసెస్ సేమ్ అవ్వాలి అంటే పైన వాల్యూ చేత బాటమ్ని, క్రింది వాల్యూ చేత టాప్ని మల్టిప్లై చేయండి, అప్పుడు మ్యాచ్ అయిపోతాయి. ఏ విధంగా రావడం జరుగుతుంది అనేటువంటిది అబ్జర్వ్ చేసినట్లయితే ఎస్. సో 5 × 3 15 అనేటువంటిది అవుతుంది. ఎస్, 5 × 4 20 అనేటువంటిది అవుతుంది. ఇక్కడ 4 × 4 16 అవుతుంది, 4 × 5 అనేటువంటిది 20 అవుతుంది. అబ్జర్వ్ చేయండి, ద ఫస్ట్ వన్ ఈజ్ 15 అండ్ ద సెకండ్ వన్ ఈజ్ 5 4s 20. అదేవిధంగా ఇక్కడ 4 4s 16 అనేటువంటిది అవుతుంది, 4 5s 20 అనేటువంటిది అవుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. అంటే ఇక్కడ 20 20 రెండు సేమ్ మ్యాచ్ అయ్యాయి అంటే వాళ్ళ సెల్లింగ్ ప్రైజెస్ మ్యాచ్ అయినాయి, కాస్ట్ ప్రైజెస్ ఈ మోడల్లో ఉన్నాయి. సో ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, వారి లాభాల మధ్య భేదము 100 రూపాయలని గుర్తించారు. సో మొదటి పర్సన్కి ప్రాఫిట్ ఎంత ఉంటుంది? సో 15 రూపీస్కి పర్చేస్ చేసి 20 రూపీస్కి అమ్మాడు అంటే ద ఫస్ట్ పర్సన్కి ప్రాఫిట్ వచ్చేసరికి 5 రూపీస్ ఉంటుంది, 5 పార్ట్స్ ఉంటుంది. సెకండ్ పర్సన్కి ప్రాఫిట్ ఎంత? 16 రూపీస్కి పర్చేస్ చేసి 20 రూపీస్కి అమ్మాడు అంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చేసరికి 4 రూపీస్ ప్రాఫిట్ ఉంటుంది. ఈ ప్రాఫిట్ల మధ్య డిఫరెన్స్ అనేటువంటిది ఇచ్చారు 100. ఈ ప్రాఫిట్ల మధ్య డిఫరెన్స్ చూడండి, ఇది 5 యూనిట్స్ అవుతుంది, ఇది 4 యూనిట్స్ అవుతుంది. 5 యూనిట్స్ అండ్ 4 యూనిట్స్ డిఫరెన్స్ 1 యూనిట్ అనేటువంటిది అయింది. 1 యూనిట్ వాల్యూ 100 అనేటువంటిది డిఫైన్ చేశారు. లాభాల మధ్య భేదం 100 అంటే ఇతనికి 5 రూపీస్ ప్రాఫిట్ వస్తే ఇతనికి 4 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. ఈ ప్రాఫిట్ల మధ్య డిఫరెన్స్ 5 - 4 1. 1 పార్ట్ 100 అయితే క్వశ్చన్లో ఏం అడిగారు? అమ్మిన వెల ఎంత? అమ్మిన వెల 20 అనేటువంటిది తీసుకుంటున్నాం. ఇన్ బోత్ ద కేసెస్ సెల్లింగ్ ప్రైస్ సేమ్ కాబట్టి 20. సో 20 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్. 20 × 100, therefore selling price will be taken as 2000 rupees will be the right answer. Yes, so this is ratio method అంటాం సార్. ఈ రేషియో మెథడ్ ద్వారా సెల్లింగ్ ప్రైజెస్ని ఈక్వల్ చేస్తే ఈ ప్రాఫిట్స్ మధ్య డిఫరెన్స్ వాళ్ళు ఇచ్చారు, అప్పుడు సెల్లింగ్ ప్రైస్ వాల్యూ మనం ఐడెంటిఫై చేయొచ్చు. ఓకే, right. Now the next question number 55. The speed of a train in 10 consecutive hours are A1, A2, A3, A4 and so on A10. Then the average speed of the train is అనేటువంటిది అడుగుతున్నారు. సో ఇలా డిఫైన్ చేయడం జరిగింది. 10 వరుస గంటలలో ఒక రైలు యొక్క వేగాలు వరుసగా A1, A2, A3, A4 అండ్ సో ఆన్ A10 అనేటువంటిది ఇచ్చారు. అయినా ఆ రైలు యొక్క సరాసరి వేగము ఎంత అనేటువంటిది అడుగుతున్నారు. సో ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్ వచ్చినప్పుడు సరాసరి వేగము, యావరేజ్ స్పీడ్ అనేటువంటిది డిఫైన్ చేస్తారు. అంటే దాన్ని సగటు వేగము అనేటువంటిది డిఫైన్ చేస్తాం. సగటు వేగము = ఫార్ములా ఎస్ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటారు సార్. టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అంటే మొత్తము దూరము బై మొత్తము కాలము అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. మొత్తము కాలము అనేటువంటిది డిఫైన్ చేయాలి. మొత్తము దూరము బై మొత్తము కాలము అనేటువంటిది రాయాలి. సో డైరెక్ట్గా మరి ఇది దేనికి ఈక్వల్ అవుతుంది అనేటువంటిది చూస్తే మొత్తము కాలము అంటే
10 consecutive hours, the total hours will be 10 consecutive hours అనేటువంటి పాయింట్ ఇచ్చారు. 10 వరుస గంటలలో అంటే ఒక గంటలో 10 వరుస గంటలు అంటే 10 అవర్స్ అని అర్థము. కాబట్టి డినామినేటర్లో 10 వస్తుంది. మరి డినామినేటర్లో 10 అనేటువంటిది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది అంటే అది అర్థమెటిక్ మీన్కి ఛాన్స్ ఉంటుంది. చూడండి, యావరేజ్ అంటే అర్థమెటిక్ మీన్ అంటే సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ A1 to A10. సో సమ్ ఆఫ్ ద అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే 10 డినామినేటర్ ఉండాలి. అలా 10 డినామినేటర్ ఉండేటువంటిది ఓన్లీ ఫోర్త్ ఆప్షన్కి పాసిబుల్ అవుతుంది. చూడండి సార్, ఇలా మనం టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, మొత్తం దూరం బై మొత్తం కాలం అంటే మొత్తం ఎంత కాలము 10 వరుస గంటలలో ఒక గంట అలా 10 వరుస గంటలు. కాబట్టి మొత్తం కాలము 10 అవర్స్. అది డినామినేటర్లో ఉంటుంది. అలా డినామినేటర్లో ఉండేది ఫోర్త్ ఆప్షన్. ఎందుకంటే 10 యొక్క అంక మధ్యమము అంటే ఫార్ములా రాశుల మొత్తము బై రాశుల సంఖ్య అనేటువంటిది రాస్తాం. బై రాశుల సంఖ్య ఉండేది ఈ ఒక్కదానికే. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరుగుతుంది. ఎస్, ఇట్ ఈస్ క్లియర్ సార్. సో బై 10 ఉన్నటువంటిది ఫోర్త్ ఆప్షన్. డైరెక్ట్గా మనం ఆన్సర్ డిఫైన్ చేయొచ్చు. ఆర్ ఎలా చేయాలి ఇప్పుడు చూడండి, మొత్తము దూరం ఎలా చెక్ చేస్తాం సార్ అంటే ఇక్కడ వెరీ సింపుల్. ఫస్ట్ డిస్టెన్స్ చూద్దాం రఫ్గా. ఇక్కడ ఫస్ట్ డిస్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు స్పీడ్ ఇంటూ టైం అంటారు. ఫస్ట్ డిస్టెన్స్ అంటే ఫస్ట్ స్పీడ్ ఇంటూ ఫస్ట్ టైం అని చెప్పాలి. ఫస్ట్ స్పీడ్ ఎంత ఇచ్చారు? ఎస్, ఫస్ట్ స్పీడ్ A1 అనేటువంటిది ఇచ్చారు. అండ్ ఫస్ట్ టైం అంటే ఎంత ఇచ్చారు? 1 ఇచ్చారు. అప్పుడు A1 ఇంటూ 1 అంటే ఏమవుతుంది? A1 అవుతుంది. సో దిస్ ఈజ్ A1 ప్లస్ సెకండ్ డిస్టెన్స్ అంటే సెకండ్ స్పీడ్ ఇంటూ సెకండ్ టైం అంటారు. అంటే A2 ఇంటూ 1 దిస్ ఈజ్ A2 అవుతుంది. లైక్ దట్ అండ్ సో ఆన్. 10th డిస్టెన్స్ అంటే 10th స్పీడ్ ఇంటూ 10th టైం, అది 1 అవరే. సో దట్ ఈజ్ A10 అనేటువంటిది డిఫైన్ చేస్తాం. సో కాబట్టి A1 ప్లస్ A2 ప్లస్ A3 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ A10/10 అంటే దిస్ ఈజ్ నథింగ్ బట్ అరిథమెటిక్ మీన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అరిథమెటిక్ మీన్ ఆఫ్ A1 A2 అండ్ సో ఆన్ A10 అనేటువంటిది చెప్పాలి. ఎస్, ఇట్ ఈస్ క్లియర్. సో అంక మధ్యమం అవుతుంది, విచ్ ఈస్ గివెన్ ఇన్ ఫోర్త్ ఆప్షన్ షుడ్ బి ద రైట్ ఆన్సర్. ఓకే. Right, now the next question number 58th one. Yes, study the table carefully and answer the given question. పట్టికను జాగ్రత్తగా అధ్యయనం చేసి సో పట్టికకు ఇచ్చిన ప్రశ్నను సమాధానం ఇవ్వండి అనేటువంటిది అంటున్నారు. ఇంతకేమి ఇచ్చారు అంటే నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ 6 printers in 5 different weeks. 6 printers ఇచ్చారు. 5 weeksలో ప్రింట్ చేసినటువంటి పేజెస్ యొక్క కౌంట్ ఇస్తున్నారు. 5 వారాల్లో 6 వేరు ప్రింటర్ల ద్వారా ముద్రించబడిన పేజీల సంఖ్య ఇచ్చారు. ఓకే, అయితే క్వశ్చన్ ఏంటి? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రింటెడ్ ఎస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పేజెస్ ఇన్ ఆల్ ద గివెన్ వీక్స్ టుగెదర్? ఏ ప్రింటర్ ద్వారా ముద్రించబడిన పేజీల సంఖ్య గరిష్టంగా ఉంటుంది అనేటువంటిది అడుగుతున్నారు. ఎక్కువ అంటే గరిష్టంగా, మ్యాక్సిమం అంటున్నారు. సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు కాబట్టి 4 ఆప్షన్స్ని మనం చూద్దాం. ఫస్ట్ ప్రింటర్ ఏ అన్నప్పుడు ఏ అనేటువంటి ప్రింటర్లో ఉన్నటువంటి అన్ని వారాలను కలిపితే ఎంత వస్తుంది? ఈ అన్ని వారాలను యాడ్ చేసి చూసినట్లయితే 2646 పేజెస్ అనేటువంటిది ప్రింట్ చేయడం జరిగింది ఏ అనేటువంటి ప్రింటర్. అదేవిధంగా నెక్స్ట్ ఆప్షన్లో ఈ అనేటువంటిది ఇచ్చారు. ఈ అనేటువంటి ప్రింటర్ని చూద్దాం. ఈ అంటే ఇదిగోండి, ఈ అనేటువంటి ప్రింటర్ ఇది. ఈ అనేటువంటి ప్రింటర్ సో అన్ని వీక్స్లో ప్రింట్ చేసినటువంటి టోటల్ వాల్యూని మీరు ఐడెంటిఫై చేస్తే దట్ ఈస్ 2731 అనేటువంటి పేజెస్ని ప్రింట్అవుట్ చేయడం జరిగింది. 2731 పేజెస్ని ప్రింట్అవుట్ చేయడం జరిగింది. ఆ తర్వాత డి అనేటువంటి ప్రింటర్ ఇచ్చారు. డి అనేటువంటి ప్రింటర్ని అబ్జర్వ్ చేద్దాం. మరి డి అనేటువంటి ప్రింటర్ని అబ్జర్వ్ చేస్తే ఇదిగోండి ఇది. ఈ డి అనేటువంటి ప్రింటర్ ఎన్ని పేజెస్ని ప్రింట్అవుట్ చేయడం జరిగింది అంటే దీన్ని యాడ్ అవుట్ చేస్తే సో మనకు వచ్చేటువంటి వాల్యూ 2750 పేజెస్ అనేటువంటిది డిఫైన్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఫైనల్లీ ప్రింటర్ సి
అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సి అనేటువంటి ప్రింటర్ చూద్దాం. సి అనేటువంటి ప్రింటర్ అంటే ఎస్, దీన్ని మనము యాడ్ అవుట్ చేసి చెప్పాలి. సో దీని వాల్యూ ఏమవుతుంది? సి అనే ప్రింటర్ అన్ని వీక్స్లో ఎన్ని పేజెస్ని ప్రింట్అవుట్ చేసిందో అనేటువంటిది అన్నిటిని యాడ్ చేస్తే 2595 పేజెస్ అనేటువంటిది డిఫైన్ చేయడం జరిగింది. మరి ఇందులో మ్యాక్సిమం ఉన్నటువంటిది ఐడెంటిఫై చేయండి అంటున్నాడు. మ్యాక్సిమం అనేటువంటిది ఇది. సో దిస్ ఈజ్ మ్యాక్సిమం అనేటువంటిది చెప్పాలి. 2750 కంటే మ్యాక్సిమం ఏది లేదు. సో డి అనే ప్రింటర్. సో ఆప్షన్ చాయిస్ 3 విల్ బీ ద రైట్ ఆన్సర్. ఓకే. Right, sir. Now the next question number 61. So the following pie chart shows the expenditure of a family based on this information. Answer the question given below. So ఈ క్రింది వృత్త రేఖా చిత్రము కుటుంబం యొక్క వ్యయాన్ని చూపుతుంది. సమాచారము ఆధారంగా ప్రశ్నకు సమాధానాన్ని ఇవ్వండి అంటున్నారు. సో ఒక పై చార్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అందులో డిఫరెంట్ ఎక్స్పెండిచర్స్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. ఇంతకీ క్వశ్చన్ ఏమిచ్చారు అనేటువంటిది అబ్జర్వ్ చేస్తే, ఇఫ్ ద టోటల్ ఇన్కమ్ ఆఫ్ ఎ ఫ్యామిలీ, టోటల్ ఇన్కమ్ ఇచ్చారు 72,000. ఇది యాంగిల్స్ డిగ్రీస్లో ఇచ్చారు కాబట్టి టోటల్ డిగ్రీస్ యాడ్ చేయండి. టోటల్ డిగ్రీస్ యాడ్ చేస్తే 360 డిగ్రీస్ అవుతుంది. ఈ 360 డిగ్రీస్ వాల్యూ 72,000 రూపీస్ అనేటువంటిది మెన్షన్ చేయడం జరిగింది. అయితే ఇందులో క్వశ్చన్ ఏమడిగాడు? సేవింగ్ అమౌంట్ ఎంత అనేటువంటిది క్వశ్చన్లో అడిగారు. సేవింగ్ అమౌంట్ అనేటువంటిది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎస్, సేవింగ్ అమౌంట్ విల్ బి 60 డిగ్రీస్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో 60 డిగ్రీస్కి ఏమవుతుంది అనేటువంటిది క్వశ్చన్ మార్క్. సో క్యాన్సిలేషన్ అనేటువంటిది చూస్తే 60 1s are 66, 6 1s are 6, 12s are 72 విత్ 000 కాబట్టి 12,000 అవుతుంది. దేర్ ఫోర్ సేవింగ్ అమౌంట్ ఎంత అనేటువంటిది అడుగుతున్నారు. సో దట్ ఈస్ 12,000 రూపీస్ అనేటువంటిది క్వశ్చన్ యొక్క ఆన్సర్ని రిప్రజెంట్ చేస్తుంది. 12,000 రూపీస్ విల్ బీ గివెన్ ఇన్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే.